ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని నారా భువనేశ్వరి ఈ ఒక్కరోజే 76 లక్షల రూపాయలు సొంత నిధులు అన్న క్యాంటీన్లకు ఇవ్వడం శుభ పరిణామమని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్ డైకాస్ రోడ్డు సెంటర్లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో భోజన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి నిరుపేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేసిందని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ముందుకు సాగాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మహానేత ఎన్టీ రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్ 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వేళ పేదవాడి ఆకలి తీర్చేదానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా వాటిని పూర్తిగా రద్దు చేసిన ఈనాడు మీ అందరి దయతో, మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకి భోజన సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. ఏదైతే అన్నా క్యాంటీన్ ద్వారా కొన్ని లక్షల మంది ప్రతిరోజు కూడా అతి తక్కువ ఖర్చుకే కేవలం 5 రూపాయలకే ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజనం జరుగుతుంది. నాణ్యమైన భోజనం, పరిశుభ్రంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు, ముఖ్యంగా పేదవాడిని ఆకలి తీర్చేదానికి ఈ అన్నా క్యాంటీన్లు పెట్టిన తర్వాత ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి చాలామంది జన్మదినాలు లేదు గృహప్రవేశాలు, పెళ్లిళ్ళ సందర్భంగా ఆ యొక్క అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి వాళ్ళే స్వయంగా చెల్లించి చాలా రోజుల పాటు ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది మంచి పరిణామం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈనాడు మొత్తం కూడా అన్నా క్యాంటీన్లో ఉచిత భోజనాన్ని చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి గారు 76 లక్షల రూపాయలు, అక్షరాల 76 లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే నారా భువనేశ్వరి గారు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి తన వంతుగా విరాళం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సొంత నిధుల విరాళంతో ఈరోజు రాష్ట్రంలో అన్ని క్యాంటీన్లు కూడా ఎక్కడికక్కడ ఉచితంగా భోజనాలు, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అదనంగా కొన్ని పదార్థాలను తయారు చేసి వాళ్ళను కూడా వాళ్ళకి అందించడం చూస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో ఇంకా సమర్థవంతంగా ముందుకు సాగాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంత అవసరం. ప్రజలు కూడా ఒక మంచి ఆలోచన చేసి మన ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ యొక్క అన్నా క్యాంటీన్లకి మీరు నిర్మించి అన్నా క్యాంటీన్లను ప్రోత్సహించినట్లయితే పేదవాళ్ళకు మేలు చేసినట్టు అవుతుంది. ఇప్పటికీ ఆ దిశగా చాలామంది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఆలోచన చేయాలని చెప్పని స్థానిక శాసనసభ్యుడిగా ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా సక్రమంగా నిర్వహించేదానికి పూర్తి బాధ్యత నేను కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, హనుమసింహాడు అధ్యక్షులు, బూత్ కమిటీ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని సమైక్యంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.